గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో జయకేతనం ఎగురవేశారు. ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్లో చివరి 3 రౌండ్లో బీజేపీ ఆధిక్యత సాధించడంతో బీజేపీ చివరి వరకు విజయనాదం చేసింది. 1470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజేపీ గెలుపును అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ ఫలితాలు టీఆర్ఎస్కు ఒక హెచ్చరిక లాంటివి. అయితే దుబ్బాక ప్రజలు మంత్రి హరీష్ రావుకు సైతం షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా, ఉప ఎన్నికల కింగ్గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ పైచేయి సాధించి మంత్రికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.